మిల్కీ ఏ కిందకి వెళ్ళేసి వచ్చేసారా ఇద్దరు? అశోక్ అయితే కిందకి వెళ్ళాడు. సో టిఫిన్ తేయడానికి అశోక్ కిందకి వెళ్ళాడు. మిల్కీ డాన్స్ వేస్తుందో ఓయ్ 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 సండే కదా ఈరోజు, అందుకే ఫుల్ డాన్స్. ఏంటి అవే తమ్మన్నాను. గుడ్లు తెచ్చావా? గుడ్లు కూడా చెప్పండి పోన్లే, తర్వాత తెచ్చేస్తావా? డాడీ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకున్నాడు కదా అందుకే. సో గాయస్ చూడండి, సండే కదా మేమైతే పలావ్ చేసుకుందామని అయితే పలావ్ రైస్ తెప్పించాను. ఇంకా చికెన్ తెచ్చాడు అశోక్ అయితే. పిల్లలకైతే టిఫిన్ తీసుకొచ్చాడు. హాయ్ అండి అందరికీ. సో ఈరోజు అయితే మీ ముందుకైతే ఒక చిన్న మినీ వ్లాగ్ తోటి అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇదైతే మా హోము. మా పిల్లలు అయితే అక్కడ టిఫిన్ తింటున్నారు. మా మిల్కీ మా జోయిల్ కూడా అయితే అక్కడ కూర్చొని అయితే టిఫిన్ తింటున్నారు. అయితే కిందకి వెళ్ళాడు. సో టిఫిన్ తేయడానికి అశోక్ కిందకి వెళ్ళాడు. మిల్కీ డాన్స్ వేస్తుందో ఓయ్ 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 సండే కదా ఈరోజు, అందుకే ఫుల్ డాన్స్. గాయస్ చూడండి, సండే కదా మేమైతే పలావ్ చేసుకుందామని అయితే పలావ్ రైస్ తెప్పించాను. ఇంకా చికెన్ తెచ్చాడు అశోక్ అయితే. పిల్లలకైతే టిఫిన్ తీసుకొచ్చాడు. సో ఈరోజు సండే గాయస్, అందుకే అశోక్ అయితే పిల్లల కోసం అయితే టిఫిన్ తీసుకొచ్చాడు. నార్మల్గా అయితే టిఫిన్ అంతగా మేము బయట నుంచి అయితే తెప్పించము, సండే కాబట్టి తెచ్చాడు. పిల్లలు అయితే తింటున్నారు. కిందన పూరి బొండా తెచ్చాడు. మా మిల్కి 2 బొండాలు వేసుకుంది. మా జోయిల్కి 2 బొండాలు ఒక పూరి తింటున్నాడు. సో అక్కడ బట్టలు ఉన్నాయి కదా గాయస్, అవన్నీ మడతెట్టాల్సిన బట్టలు, ఉతికిన బట్టలు ఇవన్నీ. సో ఇవన్నీ అయితే ఉతికిన బట్టలు మడత పెట్టాలి. నేనైతే అంటే మార్నింగే తీసి ఇక్కడ పెట్టాను. సో తర్వాత అయితే మడత పెట్టేసి బీరువాలలో సర్దేస్తాను. సో ఇదే మా కబోర్డు, ఇది మా కబోర్డు. ఇంకా వీళ్ళైతే తింటున్నారు. సో ఈరోజు సండే కాబట్టి టిఫిన్, నార్మల్ డేస్ అయితే పెరుగన్నం కదా జైలు. ఇది మాట. అశోక్ అయితే ఇది ఇక్కడ ఉన్నాడు. హాయ్ అశోక్, హాయ్ చెప్పు. సో గాయస్ చూడండి, అశోక్ కూడా కూర్చున్నాడు తినడానికి. మా మిల్కీ జోయిలు అశోక్ టిఫిన్ తింటున్నారు. మిల్కీ చెప్పు, మాట్లాడు మిల్కీ. ఇక చిన్న ప్లేసే ఉంటుంది ఇక్కడ కూర్చోడానికి అయితే, ఇది ఎంత ప్లేసే ఉంటుంది. సో అక్కడే కూర్చొని తినాలి. అవునా, మిల్కీ బ్యాగ్స్ అయితే అక్కడ పెట్టుకుంటుంది, డైలీ అక్కడే పెట్టుకుంటుంది మిల్కీ బ్యాగ్స్ అయితే. జోయల్ గడు ఇక్కడ ఉన్నాడు. అశోక్ టిఫిన్ మళ్ళీ కబోర్డ్ సరిపోదు కదా, అందుకే అక్కడ కిందనే పెడుతుంది. సో పిల్లలు టిఫిన్ తిన్నారు కదా, వాళ్ళ కోసం అయితే మజ్జిగ కలుపుతున్నాను. ఓన్లీ ప్లేన్ మజ్జిగే. ఒక్కొక్కసారి అయితే దీంట్లో నిమ్మకాయ వేస్తాను, కానీ నిమ్మకాయ లేదు. కరివేపాకు, పచ్చిమిర్చి అలాంటివి ఏమి వేయను, ఎందుకంటే అలాంటివి వేస్తే మాత్రం పిల్లలు తాగరు. ఓన్లీ ప్లెయిన్గా మజ్జిగే చేస్తాను. అంటే చాలా బయట కూడా ఎండగా ఉంది కదా, అందుకని. మా జోయిల్ కూడా చేస్తున్నాడు. అబ్బా వాటర్ అయితే కింద నుంచి అయితే ఇలా డబ్బాలతో వాటర్ పట్టుకుని అయితే పైకి తెచ్చేసుకుంటాం. మిల్కీ గ్లాస్ తెచ్చి స్టాండ్లో ఉంది, గిన్నె స్టాండ్లో గ్లాస్ ఉంది కదా, తెచ్చు. మా మిల్కీ టిఫిన్ తిన్నారు కదా, 4 మండిపోతున్నట్టుంది. ఇదిగో మజ్జిగ అయితే వీళ్ళకి ఇస్తాను. పిల్లలకి చట్నీ తినకూడదు, కొంచెం చట్నీ తిను. నువ్వు తాగుతావా అశోక్? ఇక్కడ పెట్టేస్తున్నాను, మూత పెట్టి తర్వాత. సో గాయస్ అశోక్ అయితే ఈ రైస్ తెచ్చాడు, అమ్మ రైస్ తెచ్చాడు. సో దీంతో అయితే ఇన్స్టెంట్ పలావ్ రైస్ అయితే చేసేస్తున్నాను ఈరోజు అయితే. సండే కదా అని కొంచెం ఇది చికెన్ వండేసుకోవచ్చు అని సింపుల్గా అయిపోద్ది కదా అని ఈ రైస్ తీసుకున్నాం మేమైతే. సో దానికోసం అయితే ఇదైతే ఓన్లీ ఈ రైస్కి తగ్గట్టు ఇంకా చికెన్కి తగ్గట్టు ఇక్కడైతే ఉల్లిపాయలు అవన్నీ కోసి అయితే బాగా ఉంచుకున్నాను. కుక్కర్ అయితే పెట్టుకున్నాను పలావ్ రైస్ చేయడానికి. సో పలావ్ రైస్లోనైతే నేనైతే క్యారెట్స్ కూడా వేస్తున్నాను చూడండి. టమాటా, క్యారెట్, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. మొత్తం అన్నీ వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా కూడా తీసుకున్నాను. పుదీనా అంటే మనం ఆల్మోస్ట్ బిర్యానీ చేసుకున్నట్టే అన్ని ఐటమ్స్ తీసుకున్నాను. కాకపోతే దాంట్లో కూడా ఉంటాయి, అదే
సో ఈ ప్యాకెట్లో కూడా అన్ని మసాలా అవన్నీ ఉంటాయి, కానీ ఈ ప్యాకెట్లోనివి నేను ఎప్పుడు యూజ్ చేయను, ఓన్లీ రైస్ ఒకటే వేస్తాను, మసాలా అంతా నేను వేరేగా వేసుకుంటాను. సో దీంట్లో ఇవి కూడా ఇచ్చారు మినిమిక్లో. సో నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటా, సింపుల్గా అయిపోద్ది, అది రిస్క్ కూడా ఉండదు. సో దీంట్లోనైతే వాటర్ వేసుకోవడమే. సో దీంట్లో సరిపడా నీళ్ళు వేసుకోవాలి. కరెక్ట్గా ఈ గ్లాస్ తోటి అయితే నేను 4 గ్లాసులు వేస్తాను, కరెక్ట్గా సరిపోతాయి. సో దీంట్లోనైతే సరిపడా ఉప్పు వేసుకోవాలి, అంటే వాళ్ళు ప్యాకెట్లోనైతే సాల్ట్ అయితే ఇవ్వరు, సో మనకు సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని మనం కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సో వచ్చి మనం బిర్యానీ చేసుకున్నట్టు సింపుల్ మెథడ్లో అయిపోతుంది. బిర్యానీకి అయితే బోల్డెన్ ఐటమ్స్ కావాలి, సో దీనికైతే అన్ని వాళ్ళు వేస్తారు కాబట్టి సింపుల్గా చేసుకోవచ్చు. సాల్ట్ చూసుకొని మూత పెట్టేసుకోండి. తెచ్చాడు చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలు కోస్తున్నాను. ఈ చాక్ అయితే మా అక్క ఇచ్చింది నా కోసం, అయితే కోసుకోవడానికి బాగా పనిచేస్తుందని. అంటే వాళ్ళు పెద్ద ముక్కలు కోస్తారు కదా, సో నేనైతే ఎప్పుడు చిన్న చిన్న ముక్కలే కోసి అయితే వంట చేస్తాను. ఇదైతే ఇప్పుడైతే కడుక్కొని వండేయడమే. సో గాయస్ చికెన్ అయితే కడుగుతున్నాను. సో బయట అయితే చాలా ఎండగా ఉంది, మేమైతే 4th ఫ్లోర్లో ఉంటాం కదా, మాకైతే చాలా వేడిగా ఉంటుంది. సో అక్కడ నేను కూర్చొని చికెన్ కడుగుతుంటే మాత్రం నా కాళ్ళు అయితే కాలిపోతున్నాయి, సో అంత వేడిగా ఉంది. సో ఆ వేడిలోనే మేమైతే పని అంతా చేసుకోవాలి, ఆ ఎండలోనే చేసుకోవాలి. సో బయట ఏదైనా పని చేయాలి, సో బయట గిన్నెలు తోముకోవడం ఏదైనా బయట చేసుకోవాలి. సో నేనైతే చికెన్ కడుక్కుంటున్నాను, చికెన్ కడిగాక వంట చేసుకుందామని. సో చికెన్ అయితే బాగా కడిగేసాను, 2 టైమ్స్ అయితే చికెన్ కడిగేసాను బాగా. పక్కన అయితే క్యారెట్స్ తోటి అయితే పిండి పెట్టాను, ఆ పిండి నిండా అయితే చీమలు పట్టేసాయి. సో చీమలు పట్టేసిందని ఎండలో పెట్టాను, అంటే ఎండ తగిలితే చీమలు వెళ్ళిపోతాయి కదని ఎండలో పెట్టాను పిండిని అయితే. సో నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. సో అన్నీ వేసుకుని మొత్తం కలిపేసుకున్న మసాలా అంతా. సో దాంట్లోనైతే చికెన్ వేసుకున్నాను మొత్తం. ఒక పచ్చిమిర్చి వేయలేదు, నేనైతే పచ్చిమిర్చి అయితే లాస్ట్లో వేస్తాను, ఫస్ట్లో వేయను, ఎందుకంటే ఫస్ట్లో పచ్చిమిర్చి వేసామనుకో మెత్తగా అయిపోతాయి కాబట్టి. సో లాస్ట్లో వేస్తా పచ్చిమిర్చి. సో గైస్ చూడండి, చికెన్ అయితే చక్కగా ఉడుకుతుంది, ఇంకా ఫుల్గా ఉడకలేదు, సో ఉడుకుతుంది. మూత పెట్టి ఇంకా ఫుల్ ఉడకలేదు, ఇంకా 5 మినిట్స్ ఉడికితే అయిపోతుంది. సో అప్పటి వరకు ఇలా మూత పెట్టి అయితే ఉడికిపోతుంది. గాయస్ చూడండి చికెన్ అయితే ఆల్మోస్ట్ అయితే దగ్గరకు ఉడికిపోయింది. సో లాస్ట్లోనైతే నేనైతే పచ్చిమిర్చి వేస్తాను, ఇప్పుడు ఫస్ట్లో వేయను, ఎందుకంటే ఫస్ట్లో పచ్చిమిర్చి వేస్తాను అనుకో కూర అంతా ఇంకా స్పైసీగా అయిపోద్దని లాస్ట్లో వేస్తాను నేనైతే పచ్చిమిర్చి. సో లాస్ట్లో పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా చేసుకుంటే అయిపోద్ది. చూడండి చక్కగా వేసుకొని లాస్ట్లో జస్ట్ ఇలా కలిపేసుకుంటే అయిపోద్ది. ఇలాగా చేసుకొని ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ అయిపోతే స్టవ్ ఆపేస్తాను. సో గైస్ చూడండి ఫైనల్గా అయితే కూర అయితే చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆపేసుకున్నాను నేనైతే. చూడండి గైస్ చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది, ఎంత చక్కగా ఉందో కదా. సో గైస్ కూర కూడా అయిపోయింది, పక్కన అయితే పలావ్ రైస్ కూడా అయిపోయింది. చూడండి గైస్ చక్కగా వచ్చింది. సో రైస్ అయితే చక్కగా వచ్చింది, నేను ఎప్పుడు కుక్కర్లోనే వండేస్తాను. సో ఇలా చూడండి చక్కగా అయితే రైస్ అయితే బాగా వస్తుంది, సింపుల్ మెథడ్లోనే. అబ్బో మా మిల్కీ వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఇంకో మేమైతే అన్నం తింటున్నాం. సో కూర అయితే ఇదికండి అశోక్ అయితే వేస్తున్నాను.
ఇక్కడ వేసినా మిల్కీ ఇటు పట్టు మిల్కీ నీకు కూడా వేస్తాను నీకు చికెనేనా సైడ్కి వేస్తున్నాను జోయల్ నీకు దగ్గరికి రా మిల్కీ జోయల్ అశోక్ అయితే తింటున్నారు ఏంటి డాడీ ఎప్పుడో స్టార్ట్ డాడీకి ఆకలి వేసేస్తుందట తినేస్తున్నాడు సో కచంబర్ కూడా పెట్టాను మా మిల్క్ అయితే అప్పుడే కచంబర్ వేసేసుకుంటాను అంటుంది రైతా హాయ్ గాయస్ మేమైతే భోజనం చేస్తున్నాం అన్నం తింటున్నాం అశోక్ కూడా తింటున్నాడు మా మిల్కీ కూడా తింటుంది మిల్కీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ అంటుంది హాయ్ చెప్పు డాడీ అంటుంది మిల్క్ అయితే చక్కగా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి అయితే పౌడర్ రాసుకుని చక్కగా కూర్చుంది భోజనం చేయడానికి కదా మిల్కీ చెప్పు ఇంకేదా మాట్లాడు మా డాడీ ముందే స్టార్ట్ మరి అందరూ తిన్నారని అడుగు ఏం కూర చేసుకున్నారు మీరంతా తిన్నారా ఇంకా టేస్ట్ అవును ఎలాగుంది నేను వండాను కదా ఎలాగుంది రుచి ఎలాగుంది ఇంకా స్టార్ట్ చేయలేదు ఆగాల ఓకే ఓకే మిల్కీ టేస్ట్ ఎలాగుంది చెప్పు బాగుందా జోయల్ నువ్వు బాగుందా వీళ్ళైతే తింటున్నారు ఏంటి ఓకేనా సూపర్ ఉందట టేస్ట్ అయితే ఎలాగుంది అశోక్ ఎప్పుడు చెప్పడు సో ఈవినింగ్ అయితే మా పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారు చూడండి గైస్ మా మిల్క్ అయితే అరిసెలు తింటుంది మా జోయిల్ గడ అయితే ఇక్కడ ఉన్నాడు జోయిల్ హాయ్ చెప్పు జోయిల్ అయితే జామకాయలు తింటున్నాడు సో వాడికైతే నేనే అది కోసి ఇచ్చాను జామకాయ ఇంకా కారం పెట్టుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది కదా సో నాకు ఇలా ఇవి చూస్తుంటే మా స్కూల్ డేస్ అయితే గుర్తొస్తున్నాయండి సో నేను కూడా స్కూల్లో ఉండేటప్పుడు అయితే ఎక్కువ కారంతో జామకాయలు కారమే తినేదాన్ని మా మిల్కీ జోయిల్ గడ అయితే ఇక్కడ ఉన్నారు వీళ్ళైతే ఇప్పుడు పార్క్ వెళ్తారు కదా జోయిల్ వీళ్ళు ఇప్పుడు పార్క్ వెళ్తారు అశోక్ అయితే లోపల ఉన్నాడు రెడీ అవుతున్నాడు అది అక్కడ అశోక్ ఉన్నాడు సో అశోక్ అయితే పిల్లలకైతే పార్క్ తీసుకుని వెళ్తాడు పార్క్ అంటే ఎక్కడికో కాదండి ఆర్కే బీచ్కి తీసుకొని వెళ్తాడు సో పార్క్ అంటే ఆర్కే బీచ్కి కాదంట స్టేడియం దగ్గరకంట సో అక్కడ స్టేడియం దగ్గరగా సో స్టేడియంకి వెళ్తున్నారు వీళ్ళైతే అవి తినేసి అయితే ఏదేదో ఆడుకోవచ్చట సో అక్కడ చూడండి గైస్ అక్కడైతే నేనైతే గేట్ తోటి అయితే సాక్స్లు వేసాను అన్ని సాక్స్లే పిల్లల సాక్స్లు అశోక్ సాక్స్లు అయితే ఆరబెట్టాను అక్కడ ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఈవినింగ్ కదా చల్లగా ఉంటుంది కదా ఈ టైంలో తీసుకెళ్తున్నాడు మధ్యాహ్నం అయితే చాలా ఎండ ఎక్కువ అందుకే మధ్యాహ్నం తీసుకెళ్ళలేదు ఈవినింగ్ కదా ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాడు సో వీళ్ళైతే ఇక్కడ స్నాక్స్ తింటున్నారు అరిసెలు చూపించు మిల్క్ అరిసె చూపించు ఒక నువ్వుల అరిసె ఒకటి ప్లెయిన్ అరిసె ఇలా దగ్గరకు చూపించు చూడండి గైస్ ఇవైతే మాకు వేరే వాళ్ళు ఇచ్చారు మేము వండుకునేవి కాదు మాకు వేరే వాళ్ళు ఇచ్చారు తినడానికి పిల్లల కోసమని తినడానికి అయితే ఇచ్చారు మా జోయల్ గడ్ జామకాయ తింటున్నాడు అగో అశోక్ అయితే అక్కడ రెడీ అవుతున్నాడు స్టేడియంకి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాడు ఉన్నారు వీళ్ళైతే తింటున్నారు తినేసి అయితే ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్తారు నేనైతే వెళ్ళట్లేదు ఓన్లీ పిల్లలే వెళ్తున్నారు మా మిల్కీ ఏమో మమ్మీ నువ్వెందుకు రావట్లేదు మమ్మీ అంటుంది సో మరి నేను వెళ్ళిపోతే ఇంటి దగ్గర పని ఎవరు చేస్తారు మిల్కీ చెప్పు రేపు చేసుకోవాలా ఓయమ్మో నాకు ఇవ్వచ్చు కదా మొక్క ఇవ్వచ్చు కదా కారం పెట్టి ఇవ్వు నేను తీసుకుంటానులే మీరు వెళ్ళండిలే నేను ఇంకోసారి వస్తాం సో కారం పెట్టుకుని జామకాయ తింటుంటే మాత్రం నాకు స్కూల్ డేసే గుర్తొస్తున్నాయి సో మీకు కూడా స్కూల్ డేస్ గుర్తొస్తే కామెంట్ చేయండి ఇంకా చూడండి గైస్ మా జోలిగేట్ స్కూల్ దగ్గర అయితే మామిడికాయ కారం పెట్టి మామిడికాయ మొక్కలు అమ్ముతున్నారు కదా మీ స్కూల్ దగ్గర వాటర్ మెలన్ ఇంకా కారం పెట్టి మామిడికాయ మొక్కలు కూడా వీళ్ళ స్కూల్ దగ్గర అయితే అమ్ముతున్నారు ఎందుకంటే దానికి కూడా తింటే స్కూలే గుర్తొస్తుందండి ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ ఏంటి ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా ఇంక మామిడికాయలే దిగితే ఎక్కడ చూసినా మామిడికాయ ముక్కలే కనిపిస్తుంది మొత్తం
ఎంజాయ్, ఇంకా స్టేడియంకి వెళ్తారు కదా, ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. వీళ్ళైతే జోయల్ కూడా ఎప్పుడు అదే పాట పాడతాడు. అలా అంటే ఫోన్లో వస్తాయి కదా సాంగ్స్, అవి చూసుకుని అవే సో గైస్ ఇదైతే నువ్వుల అరిస చూడండి. నువ్వులతో అరిస ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది తింటే మాత్రం. నాకు అరిసెలు అంటే మాత్రం గొప్ప ఇష్టం, ఎందుకో తెలియదు. స్వీట్గా ఉంటుంది కదా అందుకే ఇష్టం. అంటే నాకు స్వీట్ వస్తువులు అంటే ఇష్టం, కానీ నాకు స్వీట్ అంటే పడదు. ప్రేమలో ఈ సాంగ్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది. ప్రేమలో అబ్బా డాన్స్ కూడానా. సో గైస్ వీళ్ళైతే స్టేడియంకి వెళ్తున్నారు. స్టేడియంకి వెళ్ళి చక్కగా ఆడుకుంటారు. మా మిల్క్ ఆల్రెడీ ఇక్కడే ఊగిపోతుంది, ఇంక స్టేడియంకి వెళ్ళి చక్కగా ఆడుకుంటుంది. ఓకే బాయ్ చెప్పొద్దమ్మా. వీడియో బాగుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. బాయ్ బాయ్ గైస్. బాయ్ గైస్.